నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఏ డిఫైనబుల్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చిండు. దీన్ని పీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే ఎక్కువ వాల్యూస్, అంటే ఎక్స్ అనేది 3 కంటే పెద్దగా ఉన్నప్పుడు, అంటే 4, 5, 6, 7 ఉన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ 2 కంటే తక్కువ ఉండాలి, అంటే 2 కావచ్చు, 2 కంటే తక్కువ కావచ్చు. ఇక్కడ ఎప్పుడు కాకుండా అంటే -2 అంటే -1 కావచ్చు, -2 కూడా కావచ్చు ఎక్స్ అనేది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ నెంబర్ లైన్ తీసుకున్నట్లయితే మనము ఇక్కడ 2 అనే పాయింట్, ఇక్కడ -2 అనే పాయింట్, దీని మధ్యలో ఉన్న నెంబర్స్ కావచ్చు. -2 అంటే 1 కావచ్చు, 0 కావచ్చు, -1 కావచ్చు. ఇక్కడ -2 అంటే దీనికి అంటే -2 కావచ్చు, ఎక్స్ అనేది ఇక్కడ +2 కావచ్చు. అంటే వీటి మధ్యలో ఉన్న అంటే ఈ నెంబర్ అని తీసుకున్నట్లయితే వీటి మధ్యలో ఉన్న సంఖ్యలు కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు అనమాట ఇక్కడ ఈ ఫంక్షన్ లో. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే ఎక్స్ లెస్ దాన్ -3 అంటే నెంబర్ లైన్ తీసుకున్నట్లయితే ఇక్కడ -3 రాసుకుంటే ఇక్కడ 0, ఇక్కడ -1, -2, ఇక్కడ 1, 2 అంటే ఎక్స్ అనేది -3 అంటే -3 లెస్ దాన్ -3 అంటే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ కావచ్చు, -4 కావచ్చు, -5 కావచ్చు, -6 కావచ్చు. ఈ నెంబర్ లైన్స్ అనమాట. ఎక్స్ అనే వాల్యూస్ -3 కంటే తక్కువ తీసుకున్నప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ 3 కంటే పెద్ద వాల్యూస్ తీసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ తీసుకోవాలి మనము. నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ ఇక్కడ -3 కి +2 ఈ మధ్య వాల్యూస్ కానీ -2 కానీ +2 కానీ తీసుకుంటే ఈ ఫంక్షన్ మనం తీసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. ముందు ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. సొల్యూషన్ అని పెట్టి సొల్యూషన్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఏమి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3x -2 ఎక్స్ గ్రేటర్ దాన్ 3. నెక్స్ట్ x² -2 less than or equal to x less than or equal to 2. Next 2x plus 1 x less than -3 ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటిది, f of x అంటే f of 4 అంటే x ప్లస్ లో 4 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూద్దాం. f ప్లస్ లో 4 ని సబ్స్టిట్యూట్ ఫర్ f ప్లస్ లో అంటే x ప్లస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఏంటిది, ఇక్కడ ఏ కండిషన్ వచ్చింది అంటే x గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే పెద్దగా 4 అంటే మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఫంక్షన్ యూజ్ చేసుకునే ముందు మనము f of x ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. కాబట్టి x గ్రేటర్ దాన్ 3x అంటే f of x అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి f of x ఈక్వల్ టు 3x -2. x ప్లేస్ లో మనం 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. దేర్ఫోర్ x ప్లేస్ లో 4 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇంటూ 4 -2 3 into 4 12 అవుతుంది, -2 ఈక్వల్ టు 10 అండ్ ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేస్తుంది. అంటే ఫస్ట్ కండిషన్ లో మనం 4 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 10 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ అంటే ఏంటిది, f ప్లస్ లో 2.5 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. 2.5 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు మనం ఏ ఫంక్షన్ ని తీసుకోవాలా, ఇక్కడ 3 కంటే పెద్దగా ఉండాలి నెంబర్ లైన్ లో. అంటే x గ్రేటర్ దెన్ 3 అంటే 3 కంటే 4, 5, 6, 7 అంటే అక్కడ ఎన్ని రియల్ నెంబర్ ఉండొచ్చు, 3 కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూడు -2 అంటే -2 నుంచి +2 ఈ మధ్యలో ఉండాలి. అంటే 1 కావచ్చు, అంటే -1 కావచ్చు, -1.9 కావచ్చు, 2 కావచ్చు, కానీ 2.5 కావచ్చు, 2.5 కాకూడదు. ఇక్కడ కూడా అంతే, 2 దగ్గరికి వెళ్ళి 2 వాల్యూ తీసుకోవచ్చు, కానీ 2.2 కంటే ఎక్కువ వాల్యూస్ తీసుకోకూడదు, ఇక్కడ తీసుకోకూడదు. తర్వాత ఇక్కడ -3 ఇక్కడ -3 నుంచి తక్కువ వాల్యూస్ తీసుకోవాలి. అంటే -4, -5, -6, -7 ఈ వాల్యూస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ తీసుకోకూడదు. ఈ 3 ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్ తీసుకోకూడదు. కాబట్టి మనం ఏమో రాసుకోవచ్చు అంటే దీన్ని 2.5 does not belong
does not belongs to domain go does not belongs to domain of function therefore f of f 2.5 not defined అంటే 2.5 కాడ నాట్ డిఫైన్డ్ అంటే ఫంక్షన్ అనేది ఎగ్జిట్ కాదనమాట. ఇక్కడ చూడు మనకు వాల్యూస్ ఇక్కడ ఎగ్జిట్ అవుతుందో కాదో చూపించమండు, కానీ 2.5 కాడ ఎగ్జిట్ కాదనమాట. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ -2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే -2 అంటే ఏ ఫంక్షన్ తీసుకోవాలి మనం ఇక్కడ -2 ని మనం పెట్టుకోవచ్చు ఎక్స్ ప్లస్ లో. -2 కంటే తక్కువ ఉన్నది పెట్టుకోకూడదు, కానీ -2 ని పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఎక్స్ ప్లస్ లో ఆర్ ఈక్వల్ టు -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే -2 కంటే ఎక్స్ అనేది -2 కంటే పెద్దగా ఉండొచ్చు, కానీ -2 కూడా కావచ్చు, -2 కావచ్చు, -1 కావచ్చు. ఇక్కడ 2 కంటే పెద్దగా ఉండొచ్చు కాబట్టి ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ x -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 f of x ఈక్వల్ టు x స్క్వేర్ -2 ఈ ఫంక్షన్ తీసుకోవాల్సింది ఫంక్షన్ తీసుకుందాం. ఇప్పుడు therefore f of x అంటే x ప్లేస్ లో మనకి ఏం సబ్స్టిట్యూషన్ చేయమన్నాడు సెకండ్ కండిషన్ లో. థర్డ్ కండిషన్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేయమని బట్టి x ప్లేస్ లో -2 ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. -2 ఇంటూ -2 +4 అంటే +4 వస్తుంది. ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 -2 4 నుంచి -2 తీసేసినట్లయితే 2. దీని ఆన్సర్ 2. నెక్స్ట్ థర్డ్ కండిషన్ అంటే థర్డ్ కండిషన్ చేసినప్పుడు నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటిది, ఎఫ్ ప్లేస్ లో -4 సబ్స్టిట్యూషన్ చేయాలి. -4 అనే వాల్యూ ఇక్కడ ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అంటే x లెస్ దాన్ 3 అంటే -4 అనేది 3 కండిషన్ కాబట్టి మనం ఈ ఫంక్షన్ ని తీసుకోవాలి. ఫర్ ఈ ఫంక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి x లెస్ దాన్ -3 f of x ఆ ఫంక్షన్ ఏంటిది f of x 2x + 1. therefore x ప్లేస్ లో -4 సబ్స్టిట్యూషన్ చేయండి. 2 -4 + 1 -4 2 -8 8 + 1 -8 లో నుంచి +1 తీసేసినట్లయితే -7 అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ ఏంటి ఫిఫ్త్ అంటే 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. 0 సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఇక్కడ ఏది 0 కావచ్చు, ఈ ఫంక్షన్ 0 కావచ్చు. ఇక్కడ 3 కంటే పెద్దగా ఉండాలి, ఇక్కడ -3 కంటే చిన్నగా ఉండాలి. -3 కంటే చిన్న ఏంటి నెంబర్ లైన్ లో -4 -5 అయ్యి ఇక్కడ చూడు -2 ఇక్కడ నెంబర్ లైన్ తీసుకోవాలంటే -2 -1 0 1 2 అంటే 0 అనేది ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకుంటాం. ఫర్ -2 less than or equal to x less than or equal to 2 for f of x అనేది x square -2. So therefore x plus లో 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏదైనా ఫిఫ్త్ కండిషన్ x plus లో 0 ని పెట్టినట్లయితే 0 స్క్వేర్ 2 0 స్క్వేర్ అంటే అంతే, -2 అంటే అదే రాసుకుందాం అంటే 0 కి 0 -2 అంటే -2 వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ కండిషన్ ఏంటి, 7 మెటల్ ఫర్ 6th కండిషన్ రాద్దాం. f of లో -7 మెటల్ -7 అంటే ఇక్కడ -3 కంటే x లెస్ దాన్ -3 అంటే 3 కంటే -7 అనేది చిన్నది కాబట్టి మనం ఈ ఫంక్షన్ ని తీసుకుంటాం. ఫర్ x లెస్ దాన్ -3
minus 3 f of x ఏమో వచ్చింది 2x plus 1 2x plus 1. ఇప్పుడు వాల్యూస్ అంటే ఎక్స్ ప్లస్ -7 సబ్స్టిట్యూషన్ చేద్దాం +1 -7 into 2 -14 plus 1 -14 నుంచి +1 తీసేస్తే -13. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఎఫ్ ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 1 సబ్స్టిట్యూషన్ చేయాలంటే 1 అనే డొమైన్ అంటే 1 అనే నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 0 2 ఇక్కడ -1 -2 అంటే ఆ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఫర్ -2 less than or equal to x less than or equal to 2 f of x equal to ఈ ఫంక్షన్ ఏంటిది x² -2 ఫంక్షన్ x² -2. ఇప్పుడు x ప్లేస్ లో మనకు ఏమైనా సబ్స్టిట్యూషన్ చేయమండి 1 సబ్స్టిట్యూషన్ చేయమండి 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1² అంటే 1 -2 ఈక్వల్ టు అంటే ఇక్కడ +1 -2 -2 లో నుంచి +1 తీసేసినట్లయితే -1 ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ అంటే 8th కండిషన్ ఏంటి ఎఫ్ ఆఫ్ లో 9 అంటే x ప్లస్ లో 9 సబ్స్టిట్యూషన్ చేయాలి. 9 అనేది ఇక్కడ ఏ ఫంక్షన్ సబ్స్టిట్యూషన్ చేయాలా 3 కంటే పెద్దది 9 x గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే పెద్దది కాబట్టి ఈ ఫంక్షన్ మనము సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫర్ x గ్రేటర్ దాన్ 3 ఫంక్షన్ ఏంటిది అది f of x ఈక్వల్ టు 3x -2 ఇప్పుడు x ప్లస్ లో 9 సబ్స్టిట్యూషన్ చేయమంటారు అదే 8th కండిషన్. ఇప్పుడు 9 సబ్స్టిట్యూషన్ చేద్దాం 3 into 9 -2 3 into 9 అంటే 3 9s are 27 -2 27 నుంచి -2 పోయినా అంటే తీసేసినట్లయితే 25. థర్డ్ క్వశ్చన్ ఇది అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది. 4th క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా 8 మార్క్స్ లో. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ లాగా ఇచ్చిండు. అంటే ఇప్పుడు దాకా మనం ఫంక్షన్స్ చూసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చిండు. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఫంక్షన్స్ రూపంలో ఇవ్వకుండా మనకు చెట్టు రూపంలో ఇచ్చిండు. అంటే ఈ చెట్టుని మనకు ఇది రిలేషన్ అవుతుంది. ఇక్కడ కూడా జీ అనే ఫంక్షన్ కి ఇది రిలేషన్ అవుతుంది. ఈ రిలేషన్స్ లో మనము డొమైన్ కోడొమైన్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లెసన్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు డొమైన్ కోడొమైన్ రిలేషన్ అంటే ఏంటిది అనేది క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ కాన్సెప్ట్ లో వచ్చినట్లయితే ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం సింపుల్ గా మనం సాల్వ్ చేయవచ్చు. ముందు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్ లో కొన్ని పాయింట్స్ రాసుకుందాం. సొల్యూషన్ గివెన్ డొమైన్ అంటే ఏంటిది ఇక్కడ రిలేషన్ లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని డొమైన్ అవుతాయి. ఇక్కడ కూడా డొమైన్ అవుతుంటాయి ఇచ్చిన ఎలిమెంట్స్ కి. ఎఫ్ అనే ఫంక్షన్ కి డొమైన్ ఏమవుతాయి ఇక్కడ 4 5 6 అనేవి డొమైన్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్స్ డొమైన్స్. నెక్స్ట్ జీ ఆఫ్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ డొమైన్ ఏమవుతాయి ఈ రిలేషన్స్ కి 4 6 8 అనే డొమైన్ అవుతాయి. ప్రేయర్ రాసుకుందాం. గివెన్ డొమైన్ ఆఫ్ f is a అంటే f అంటే f అనే ఫంక్షన్ కి ఈజ్ అంటే ఒక డొమైన్ సెట్ రాస్తాను నేను. ఏ అనే ఒక డొమైన్ సెట్ తీసుకున్నా. డొమైన్ సెట్ ఏం వస్తుంది 4 5 6 వస్తుంది. అండ్ జీ అనే ఫంక్షన్ కి అంటే జీ అనే ఫంక్షన్ కి బి అనే ఒక సెట్ తీసుకుంటున్నా డొమైన్ సెట్. బి అని పేరు పెట్టిన డొమైన్ సెట్ ఏం వస్తుంది దీనికి 4 6 8 వస్తుంది. 4 6 8 ఈ డొమైన్ సెట్ రాసిన. ఇది మనకు ఎఫ్ ప్లస్ జీ చేయాలంటే ఇక్కడ డొమైన్ సేమ్ అయ్యి డొమైన్ ఉండాలి. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ కి సేమ్ డొమైన్ జీ అనే ఫంక్షన్ కి సేమ్ డొమైన్ ఉండాలి. ఇట్లాంటి సేమ్ డొమైన్స్ ఏంటి దాన్ని ఈ సేమ్ డొమైన్స్ రావడానికి ఈ ఫంక్షన్స్ నేను ఈ డొమైన్ ఇంటర్సెక్షన్ చేస్తున్నా. డొమైన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఈ డొమైన్స్ నేను ఇంటర్సెక్షన్ చేస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది ఇంటర్సెక్షన్ చేసినప్పుడు
ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. కామన్ ఏముంది? 4 ఉంది కాబట్టి 4 రాసిన. నెక్స్ట్ 5 లేదు, ఇక్కడ బిలో 5 లేదు కాబట్టి బి రాదు. నెక్స్ట్ 6 ఉంది కాబట్టి 6. ఇక్కడ 8 అనే ఎలిమెంట్ ఉంది. 8 అనే ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి రాసుకోమంటే 4, 6 అనేది ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అంటే కామన్ అయిన ఎలిమెంట్స్. ఈ డొమైన్ లో ఎఫ్ లో జీ లో కామన్ డొమైన్స్ అనమాట. ఇప్పుడు ఈ డొమైన్స్ ని మనం ఈ డొమైన్స్ కి కోడొమైన్ రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఎఫ్ ప్లస్ జీ. ఫస్ట్ కండిషన్ ఎఫ్ ప్లస్ జీరో. ఎఫ్ ప్లస్ జీరో డొమైన్ ఏంటిది? 4. 4 కి డొమైన్ కి ఇక్కడ 4 అండ్ డొమైన్ కోడొమైన్ ఏమొచ్చింది? రిలేషన్స్ లో 55 వచ్చింది. 0, 4 కి -4 వచ్చింది. -4. నెక్స్ట్ 6 అనే డొమైన్ కోడొమైన్ ఏమొచ్చింది? ఎఫ్ అనే రిలేషన్ లో 6 అనే దానికి -4 వచ్చింది. అంటే 6 అనే దానికి -4. జి అనే దాంట్లో ఏమొచ్చింది? 6 కి కోడొమైన్ 5 వచ్చింది. +5. దీన్ని సెటిల్ అంటే ఇది రిలేషన్. మీరు రిలేషన్ అనే కాన్సెప్ట్ లో డొమైన్ కోడొమైన్ లో అంటే ఏంటిది తెలుసుకోకపోతే ఈ క్వశ్చన్ అనేది అసలు సాల్వ్ చేయలేరు. చాలా కష్టం అనమాట. ఇప్పుడు చూడ 5 లో నుంచి -4 తీసేసినట్లయితే ఏమొస్తుంది? 5 లో నుంచి -4 తీసేసినట్లయితే 1 వస్తుంది. అంటే 4, 1. నెక్స్ట్ -4 నుంచి +5 తీసేసినట్లయితే +1 వస్తుంది. 6, 1. ఎఫ్ ప్లస్ జీ అనే రిలేషన్ ఏమొచ్చింది? 4, 6, 1 వచ్చింది. 4, 1, 6, 1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది? ఎఫ్ మైనస్ జి. సేమ్ అంతే. ఇప్పుడు మనం ప్లస్ చేసినాం, ఇక్కడ మైనస్ చేయాల. -4 డొమైన్ ఏమొచ్చింది? ఎఫ్ కి జీకి 4. 4 కి ఏంటిది? 5 మైనస్ జీ అనేది దాన్ని మనం మైనస్ చేయాల. జీ అనే ఎలిమెంట్ ఏమొచ్చింది? 4 కి -4 వచ్చింది. మనం ఆల్రెడీ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్. అంటే ఇక్కడ ప్లస్ చేసినాం, ఇక్కడ మనం ప్లస్ సింబల్ రాలేదు. ఎందుకంటే ప్లస్ సింబల్ రాసుకోకపోయినాం కాదు, ఎందుకంటే మైనస్ వచ్చింది కాబట్టి. ఇక్కడ కూడా అంటే జీ అనేది ప్లస్ చేస్తున్నాం కాబట్టి +5 అని రాసిన. ఇక్కడ నేను మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇదిగో మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అనేది రాస్తున్నా. మైనస్ రాస్తున్నా. నెక్స్ట్ 6 అనే డొమైన్ కి ఎఫ్ లో కోడొమైన్ ఏమొచ్చింది? -4 వచ్చింది. జీ అనేది మైనస్ కాబట్టి మైనస్ రాసిన. జీ అనే దాంట్లో 6 కి కోడొమైన్ ఏమొచ్చింది? 5 వచ్చింది. 5 రాస్తున్నా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4, మైనస్ ఇంటూ మైనస్ +4 మైనస్ అంటే +4 +5 6 9 అవుతుంది. 4, 9. నెక్స్ట్ ఇక్కడ చూసి 6 రాసుకోండి. ఇక్కడ -4 -5 ఉంది అంటే -9 అవుతుంది. ఇది సెట్. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొంచెం డొమైన్ కోడొమైన్ కాన్సెప్ట్ లో ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించి రాయాలి మనము. అంటే అంటే ఎఫ్ కి జి అనే ఫంక్షన్ కి కామన్ డొమైన్ అనమాట. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ కి డొమైన్ 4 ఉంది. జీలో కూడా 4 ఉంది, 5, 6 ఉంది. దీంట్లో కూడా 6 ఉంది కాబట్టి దీనికి కోడొమైన్ రాస్తున్నాను నేను. నెక్స్ట్ కండిషన్ ఏంటిది? థర్డ్ కండిషన్ ఏంటిది? 2F 2G. 2F 2G చేసే ముందు మనకు 2F వాల్యూ కావాలి. 2F వాల్యూ కావాలి మనకు. 2F వాల్యూ ఏంటిది? అండ్ ముందు అసలు ఎఫ్ డొమైన్ 4. 4 కి డొమైన్ ఏంటిది? 4 కి డొమైన్ 5. 5 ఈ 2 మల్టిప్లికేషన్ అవుతుందిగా. 2 అనేది కోడొమైన్ కి మల్టిప్లికేషన్ అవుతుంది. అంటే 4 × 5 10. 4 అంటే 5 × 2. నెక్స్ట్ ఇంకొక డొమైన్ ఏంటిది? 6 కి ఎఫ్ లో 6 అనేది 6 కి ఎఫ్ డొమైన్ ఏమవుతుంది? ఎఫ్ కి కోడొమైన్ -4.
-4 into 2. 2 into -4. దీన్ని ఏమని చేసుకోవచ్చు 4 కామా 2 into 5 10. 4 కామా 10 6 కామా 2 into ఇది ఇంటూ వస్తుంది 2 into -4 -8. 2f అనేది ఇది వచ్చింది. నెక్స్ట్ 2f అనేది అంతేనా అంతే 2f అనేది ఇది వచ్చింది. నెక్స్ట్ 2g అనేది ఏమొస్తుంది g అనే ఫంక్షన్ కూడా డొమైన్ ఇది 4 అనేది -4 ని అప్రోచ్ అవుతుంది. 4 కామా -4 అనేది 2 into కోడొమైన్ 2 మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే -2. నెక్స్ట్ 6 అనే డొమైన్ 6 అనే డొమైన్ జీ ఫంక్షన్స్ లో అంటే కోడొమైన్ ఏమొస్తుంది 5 వస్తుంది. 5 ని 6 కామా 5 ని 2 మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇక్కడ 2g గా అంటే జీ వాల్యూ ఏమొచ్చింది కోడొమైన్ 5 వచ్చింది. ఇక్కడ 2 కాబట్టి 2 రాసుకోండి. ఇప్పుడు దీన్ని మనకి చేసినట్లయితే ఏమొస్తుంది దీన్ని చేసినట్లయితే ఇక్కడ 4 కామా 2 into -2 -4 వస్తుంది. 6 కామా 2 into 5 10 వస్తుంది. 6 కామా 10. ఇక్కడ 2f కు 2f రాసుకున్నాం. ఇక్కడ 4 గా మనం తప్పు చేసినాం. ఇక్కడ 4 కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేస్ లో 4 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ 4 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు 4 into -4 16 వస్తుంది అంటే 16. ఇక్కడ 4 into 5 20 వస్తుంది. ఇక్కడ 20 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 4 రాసుకోవాలి. 2f అంటే 2f కి 2 అంటే 4g కి మన కామన్ డొమైన్ ఏమో వచ్చినాయి 4 6 అంటే ఆల్రెడీ కామన్ డొమైన్ 4 6. ఇప్పుడు ఈ 4 కి 2g ఈ 4g కి 2f ఏమవుతుంది అంటే ఈ 4 అనే డొమైన్ కి 2f లో కోడొమైన్ ఏమో వచ్చింది 10 వచ్చింది కాబట్టి 10. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. జీ అంటే ఈ 4g కి కోడొమైన్ ఏమో వచ్చింది. ఈ 4g లో డొమైన్ 4 కి మనకు కోడొమైన్ ఏమో వచ్చింది 16 వచ్చింది కాబట్టి 16 అంటే -16 ఇక్కడ. ఎందుకంటే 4 ఇక్కడ -4 ఇక్కడ +4 అంటే -4 into +4 -16 అంటే -16 వచ్చింది కాబట్టి -16 అనేది రాద్దాం. నెక్స్ట్ 6 అనే డొమైన్ ఈ 6 అనే డొమైన్ కి 2f కోడొమైన్ ఏమో వచ్చింది 6 కి 2f కి కోడొమైన్ -8 వచ్చింది. -8 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాసేయండి. నెక్స్ట్ ఈ 6 కి 4g లో మనకు కోడొమైన్ ఏమో వచ్చింది 6 కి 4g లో కోడొమైన్ 20 వచ్చింది కాబట్టి 20 రాసేసినాం. ఇప్పుడు దీన్ని మనం చేసినట్లయితే ఇక్కడ -16 ఇక్కడ 10 ఉంది అంటే -* -16 అవుతుంది. 10 లో నుంచి -16 తీసేసినట్లయితే -6 వస్తుంది. దీనిగా మనం ఏమని రాసుకోవచ్చు 4 కామా -6. దీంట్లో -8 లో నుంచి ప్లస్ ఇక్కడ -8 ఇక్కడ +20 ఉంది. 20 లో నుంచి 8 తీసేసినట్లయితే 12 ఉంటుంది అంటే 6 కామా 12. Therefore 2f plus 4g equal to -4 comma -6 comma n రిలేషన్స్ కాబట్టి సెట్ comma 6 comma 12. Third condition prove చేసి నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటిది f ప్లస్ 4. f అనే ఫంక్షన్ డొమైన్ ఏంటిది f అనే ఫంక్షన్ డొమైన్ 4. ఈ 4 కి కోడొమైన్ ఎక్కడికి కోడొమైన్ ఏమో వచ్చింది 5 వచ్చింది.
అంటే 4 కి 5, ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ +4 ఉంది అంటే +4. నెక్స్ట్ 6 అనే డొమైన్ కి F లో కోడొమైన్ ఏమొచ్చింది, -4 వచ్చింది. 6 అనే డొమైన్ కి ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ లో కోడొమైన్ ఏమొచ్చింది, 4 వచ్చింది, -4 వచ్చింది. ఇక్కడ -4 రాసుకున్నాం అంటే +4, ఇక్కడ +4 ఉంది, +4 రాసుకున్నాం. ఇప్పుడు 5 + 4 9, అంటే 4, 9. 6 -4 + 4 0 వచ్చింది, అంటే 4 లో నుంచి 4 తీసేసినట్లు 0 వచ్చింది. 6, 0 ఇది వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్. ఫిఫ్త్ కండిషన్ ఏంటిది, మల్టిప్లికేషన్ చేయాలి. అంటే G ఇంటూ F ఇంటూ G. F ఇంటూ G అంటే F కి కోడొమైన్, F డొమైన్ ఏంటిది 4, F కి G కి కామన్ డొమైన్ 4. ఈ 4 కి F లో కోడొమైన్ ఏమొచ్చింది, 5 వచ్చింది కోడొమైన్ 4 కి, అంటే 4 అనే డొమైన్ కి F లో 5 వచ్చింది. ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ కోసం బ్రాకెట్ పెట్టిన. G అనేది 4, G అనే డొమైన్ కి 4 లో కోడొమైన్ ఏమో వచ్చింది, 4 కి -4 వచ్చింది. నెక్స్ట్ 6 అని, నెక్స్ట్ ఏంటి కామన్ డొమైన్ 6. ఈ 6 అనే డొమైన్ కి F లో కోడొమైన్ ఏమో వచ్చింది, -4 వచ్చింది. -4 ఇక్కడ G కి ఉంటుంది కాబట్టి ఇంటూ 6 లో G అనే ఫంక్షన్ లో కోడొమైన్ ఏమో వచ్చింది, 6 కి 5 వచ్చింది. 5 వచ్చింది కాబట్టి 5. 4, 5 ఇంటూ -4 -20. 6, -4 ఇంటూ 5 -20. నెక్స్ట్ లాస్ట్ సిక్స్త్ కండిషన్. సిక్స్త్ కండిషన్ ఏంటి, F by G. F by G. F అనే డొమైన్ అంటే F G కి కోడొమైన్ ఏమొచ్చింది కామన్ గా 4. ఈ 4 అనే డొమైన్ కి F లో ఏమొచ్చింది, F లో 4 అనే డొమైన్ కి ఇక్కడ 5 వచ్చింది. 5 వచ్చింది కాబట్టి 5, ఇక్కడ బై ఉంది కాబట్టి బై G అనే డొమైన్, అంటే G అనే డొమైన్ అంటే G అనే ఫంక్షన్ లో 4 అనే డొమైన్ కి కోడొమైన్ ఏమో వచ్చింది, కోడొమైన్ 4 అనే దానికి -4 వచ్చింది కాబట్టి ఇక్కడ -4. నెక్స్ట్ కామన్ డొమైన్ ఏంటి 6. ఈ 6 కి F లో కోడొమైన్ ఏమో వచ్చింది, 6 కి F లో కోడొమైన్ 4 వచ్చింది అంటే -4. -4 బై ఉంది కాబట్టి బై. ఈ 6 కి G లో కామన్ డొమైన్ ఏమో వచ్చింది, అంటే G కి 6 కి కోడొమైన్ ఏమో వచ్చింది, G లో 6 కి కోడొమైన్ 5 వచ్చింది కాబట్టి 5. ఇది అనమాట కండిషన్. క్లియర్ గా రాసినట్లయితే -5/4 6, -4/5 ఇది అనమాట. అంటే రిలేషన్ లో చూపించాలన్నమాట. ఈ 4 క్వశ్చన్స్ అనేది రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో 4 క్వశ్చన్స్, అంటే ఈ 4 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి 8 మార్క్స్ కి సంబంధించి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 4 అనమాట. నెక్స్ట్ ఒక లెసన్ లో మనం డిస్కషన్ చేసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.